తలా దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఈరోజు దేవుడు నీతో సెలవిస్తున్న మాట, నీతో చేస్తున్న వాగ్దానము, నీ జీవితంలో ఇప్పటి వరకు ఏది జరిగినా, అలాగే ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రయాణం ఏదైనప్పటికీ, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నాయి, దేనికి భయపడవద్దు అని దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితంలో జరుగుతున్నవన్నీ కూడా నీకు మేలు కలుగునట్లుగా జరుగుతున్నాయి. రాబో కాలమంతా, నెక్స్ట్ ఈ కాలము నుండి సమస్తమును నువ్వు మేలుల చేత తృప్తిపరచబడబోతున్నావు అని దేవుడు సెలవిస్తున్నాడు. బైబిల్లో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు జీవితంలో అతను ఊహించనటువంటి పెను మార్పులు చోటు చేసుకున్నాయి. యోసేపును చిన్నతనంలోనే దేవుడు దర్శించి ఒక కళ ద్వారా దైవ ఉద్దేశాన్ని బయలుపరిచినప్పుడు యోసేపు తన కుటుంబ సభ్యులతో ఆ కళ గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత తాను కూడా ఎంతో సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అయితే అతని జీవితంలో సడన్గా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సహోదరులు ద్వేషించటం, అసూయపడటం, తృణీకరించటం, ఆ తర్వాత ఐగుప్తుకి వెళ్ళడం, ఐగుప్తులో కూడా తాను ఊహించినటువంటి పరిణామాలను ఎదుర్కోవటము, పరిస్థితులలో కూడా ప్రయాణం చేయటం జరిగింది. అయితే యోసేపు ఒకే ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా దేవుడు నాకు చిన్నతనంలోనే తన ఉద్దేశాన్ని ఒక కళ రూపంలో బయలుపరిచాడు. ప్రస్తుతము ఏం జరుగుతున్నా అది నా దేవుడు మేలు కొరకే చేస్తున్నాడు అని గ్రహించాడు. అయితే అలా జరుగుతాయి, అటువంటి ప్రయాణం చేయాల్సి వస్తుందని యోసేపు ఊహించలేదు. చక్కగా నా జీవితం ముందుకు కొనసాగుతుంది అని అనుకున్నాడు. కానీ దేవుడు తనకు బయలుపరిచిన తర్వాత తన చుట్టూ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా అతనికి అర్థం కానట్టుగా ఉన్నాయి, ఎంతో వేదనకు గురి చేశాయి. అయితే చివరకు ఏం జరిగింది యోసేపు జీవితంలో అని అంటే, దేవుడు కళ ద్వారా ఆ దైవ ఉద్దేశాన్ని ఎలాగైతే బయలుపరిచారో, ఏమి జరగబోతుందని ఉద్దేశించి యోసేపుకు తెలియచేశారో, అట్టి రీతిగానే అప్పటి వరకు యోసేపు జీవితంలో వేదనలు, సుడిగుండాల లాంటి పరిస్థితులు, ద్వేషము, అసూయ, కలవరాలు, భయాలు, అలాగే తృణీకారము ఎదురవుతూ ఉన్నాయి. అయినా దేవుని స్తుతిస్తూ ముందుకు కొనసాగాడు. అయితే యోసేపు జీవితంలో నిర్ణయకాలం రాగానే దేవుడు ఆ జరిగిన పరిస్థితులన్నింటినీ యోసేపు కొరకు మేలుగా మార్చడం జరిగింది. అందుకని యోసేపు ఒక సందర్భంలో తన సహోదరులతో ఇటు రీతిగా మాట్లాడడం జరుగుతుంది. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనము చూస్తే, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్టుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. అనలారా, మీరైతే నాకు కీడు చేయాలని ఉద్దేశించారు. ఈ పరిస్థితులన్నీ నాకు కీడు కలగాలని ఇటువంటి పరిస్థితులన్నీ నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ దేవుడు కీడుకరమైన పరిస్థితులన్నీ, ప్రతికూలమైన పరిస్థితులన్నీ, వ్యతిరేకమైన పరిస్థితులన్నిటినీ ఈ రోజున నా దేవుడు నాకు మేలుగా మార్చేశాడు. నా జీవితంలో జరిగిన సమస్తమును దేవుడు మేలు కొరకు మాత్రమే జరిగించాడు అని స్పష్టంగా తన సహోదరులతో యోసేపు చెప్పడం జరిగింది. అటు రీతిగా దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈరోజు నీతో సెలవిస్తున్న మాట, దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము,
ఇప్పటి వరకు నీ జీవితంలో కూడా వేదనకరమైనవి, క్లిష్టతరమైనవి, వ్యతిరేకమైనటువంటివి, అసూయ ద్వేషాలు లాంటివి, నిందలు అవమానాలు కలిగినటువంటి పరిస్థితులు నీ చుట్టూ కూడా కలవరానికి సంబంధించినటువంటి పరిస్థితులు జరిగాయేమో, అయితే నీ జీవితంలో జరుగుతున్నటువంటి సమస్తము నీకు మేలు కలుగుటకై మాత్రమే జరుగుతున్నాయి. నీకు మేలు కలగబోతుంది. దేవుడు వాటన్నిటినీ నీ మేలు కొరకు త్రిప్పివేయబోతున్నాడు ఈ రోజున అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు జరిగినటువంటి వ్యతిరేకమైన పరిస్థితులన్నింటినీ, వ్యతిరేకమైనటువంటి ప్రజలందరినీ ఈ రోజున నీకు సన్నిహితులుగా, దాసులుగా, స్నేహితులుగా, ఆ తర్వాత నీకు ఆత్మీయులుగా దేవుడు నీ వైపు త్రిప్పబోతున్నారు. వ్యతిరేకమైన పరిస్థితులన్నింటినీ నీకు అనుకూలంగా దేవుడు మార్చబోతున్నాడు. సమస్తము నీకు మేలుకరంగా దేవుడు వాటన్నిటిని త్రిప్పి నిన్ను తృప్తిపరచబోతున్నాడు. అటు దైవ కృప వింటున్న మనందరికీ దేవుడు దయచేయునుగాక. సమస్తము దేవుడు నీ నీ మేలు కొరకు జరిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ.